పేరు అడతా ఆంజనేయులు, మాది వెల్టర్ గ్రామం, వినుకొండ కాన్స్టిట్యున్సీ. సార్ ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? నేను జీవి ఆంజనేయులు గారికి ఓటేయాలనుకుంటున్నాను మేడం. ఈ 5 ఏళ్లలో మీ ఊరికి జరిగిన అభివృద్ధి పనులు ఏమేమిటి ఉన్నాయి సార్? ఈ 5 ఏళ్ళలో ఎక్కడ చూసుకున్నా ఒక్క సిమెంట్ రోడ్డు, అది బ్రహ్మనాయుడు గారిని లేడీస్ గోల్ చేస్తే ఒక సిమెంట్ రోడ్డు మాత్రం వేశారు, అది కష్టంగా. గత టీడీపీ ప్రభుత్వం ఆంజనేయులు గారు ఈ ఊరిలో బీసీ కాలనీ వేశారు, ఎస్సీ కాలనీ వేశారు, చెంచు కాలనీ వేశారు, గౌడస్ కాలనీ వేశారు, సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, డంపింగ్ యార్డు, హాస్పిటల్, ఇట్లా అన్నీ ఊరు బాగుపడటానికి ప్రతి ఒక్కటి మార్కెటింగ్ యార్డ్ అన్నీ చేశారు. ఈ 5 ఏళ్ళలో చేసిన ఒకే ఒక కార్యక్రమం, అది అతి కష్టం మీద. అది మేడం ఈ ఊర్లో జరిగిన అభివృద్ధి అంటే అభివృద్ధి నిల్లు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడిన కేసులు, బెదిరింపులు, ఇవే ఈ 5 సంవత్సరాల్లో మా వెల్టర్ గ్రామంలో జరిగిన అభివృద్ధి. 2 అభ్యర్థులు ఉన్నారు కదా, జీవి ఆంజనేయులు గారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు, వారి మీద మీ అభిప్రాయం? మా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇంతకుముందు గవర్నమెంట్లోకి రాకముందు చనిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళకి వాళ్ళకి వెళ్ళి చందాలు ఇచ్చారు. గవర్నమెంట్ రాగానే చందాలు ఇవ్వబడవని బోర్డు పెట్టారు. కానీ జీవి ఆంజనేయులు గారు గత టీడీపీ హయాంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు చేశారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఓడిపోయినా కానీ 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా, ఈరోజు గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా, మసీదు కట్టాలన్నా, శ్మశానాలు ఏర్పాటు చేయాలన్నా అన్నింటిలో ఆంజనేయులు గారే. విద్యాదానం, ఏది స్కాలర్షిప్లు కానీ, మళ్ళీ హాస్పిటల్ ఎవరికైనా బాగలేకపోయినా కానీ అన్నింటిలో ఆంజనేయులు గారు ముందుంటారు. ఓడిపోయినా కానీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు అది కాదు, ప్రశ్నిస్తే కేసులు, దౌర్జన్యం, ఇది ఆయన చేసిన అభివృద్ధి. ఇంకోటి రామలింగేశ్వర స్వామి గుడి నేను కడుతున్నా అంటాడు. ఆంజనేయులు గారు 20 లక్షలు ఇచ్చేసి గుడికి 2 స్టెప్పులు గుడి ఏర్పాటు చేశారు. కానీ బొల్లా బ్రహ్మనాయుడు గారు గుడికి రూపాయి సందా ఇవ్వలేదు, ఒక ఇటుక బిల్లు ఇవ్వాలి. అదేంటంటే నాకు దేవుడి కల్లోకి వచ్చాడు అంటారు కదా. మరి అంతకుముందు దేవుడి కల్లోకి వచ్చి చెప్పొచ్చు కదా. ఆయన చుట్టూ స్థలాలు మొత్తం కొనుక్కొని సిమెంట్ రోడ్లు వేసుకొని గుడి మీద ఉన్న ప్రేమ జనాల మీద లేదు వినుకొండ నియోజకవర్గంలో. కానీ జీవి ఆంజనేయులు గారు అలా కాదు. ఆయన ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, రైతులకి డ్రిప్ ఇరిగేషన్లు కానీ, కలవట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, బాత్రూములు కానీ, ఇళ్ల స్కీములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, మా ఊర్లో స్టిల్ కూడా బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, అన్ని కాలనీలు ఇచ్చింది టీడీపీ హయాంలోనే. అది మేడం. మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేయాలి? ఈ రకంగా డెవలప్మెంట్ చేసినప్పుడు బ్రహ్మనాయుడు గారు ఏం చేశారు? తన ఆస్తులు సంపాదించుకున్నాడు, అందుకంటే ఏం లేదు. తాను చుట్టూ ఉన్న వైసీపీ నాయకులు మందు, బెల్ట్ షాపులు, శాండు అన్నిట్లో దాచుకోవటం, మట్టి అమ్ముకోవటం, దీని తప్పితే ఇంకేం లేదు అభివృద్ధి. ఈ గవర్నమెంట్లో కూడా ఇళ్ల స్థలాన్ని ప్రొవైడ్ చేశామన్నారు కదా. ఎక్కడ మేడం, ఎలటూరులో ఇళ్ల స్థలాలు లేవనే రాసి పంపించారు. ఈ ఎలటూరులో దాదాపు 5,000 ఓటింగ్ ఉంది. దాదాపు ఒక ఇంట్లో 2-3 ఉన్నారు. ఈ ఊళ్ళో కనీసం బయట నుంచి వచ్చిన వాళ్ళు లేబర్ ఎక్కువ, కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఈ ఊళ్ళో ఒక ఇళ్ల స్థలం ఇవ్వలేదు. అది కూడా ఇచ్చిన ఇళ్ల స్థలం గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని అది అడుగులో ఇచ్చారు. ఈ ఊళ్ళో ఇంతవరకు ఒక ఇళ్ల స్థలం ఇవ్వలేదు. ఎక్కడో చూపిమనండి. టీడీపీ హయాంలో బీసీ కాలనీ ఇచ్చారు, ఎస్సీ కాలనీ ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు ఒక ఇల్లు కానీ, ఒక బాత్రూమ్ కానీ, ఒక ఇంటి స్కీమ్ కూడా 6 ఇళ్ళు వచ్చాయి. 6 ఇళ్ళు వస్తే 2 నాయకులకి 3 పంచుకున్నారు. ఈ ఊర్లో పంచుకోవడం, దోచుకోవడం తప్పితే ఏమీ లేదు. అది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.